గుడ్ మార్నింగ్. మీరు వచ్చినందుకు సంతోషం. యూ టేకన్ ఆల్ ది టైమ్ అండ్ ఎఫర్ట్. అఫ్ కోర్స్ మీకోసమైనా కానీ మీరు రావడం అనేది మంచి విషయం, ఈ కాలంలో గొప్ప విషయం కూడా. తర్వాత ఒక 2 వీడియోస్ చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి, తర్వాత దాని గురించి డిస్కస్ చేస్తాం. చదువురాని ఒక మంత్రసానికి 2018లో పద్మశ్రీ అవార్డు ఇచ్చి గౌరవించింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. వీల్ చైర్ లో కూర్చొని పద్మశ్రీ అవార్డు అందుకుంటున్న ఆ తల్లి పేరు సూలగిత్తి నరసమ్మ. అప్పటి వరకు కర్ణాటకకు తప్ప ప్రపంచానికి పెద్దగా తెలియని పేరు నరసమ్మ. కాని ఆ రోజు ఆమె చేసిన నిస్వార్థ సేవలకు దేశం మొత్తం తలవంచి నమస్కరించింది అని చెప్పుకోవాలి. కర్ణాటక టుమ్కూర్ జిల్లా పావగడ ఆ తల్లి సొంత ఊరు. మరొక విశేషం ఏంటంటే, పేరు విన్నప్పుడే అందరికీ ఓ డౌట్ వచ్చుండాలి. అదేంటంటే, ఆ తల్లిది మన తెలుగు కుటుంబమే, మాతృభాష కూడా తెలుగే. నరసమ్మ పావగడ సమీపంలోని కృష్ణపురలో ఒక తెలుగు కుటుంబంలో 1920లో జన్మించింది. వారి కుటుంబం సంచార జీవనం చేసేది. అంటే జీవనం కోసం ఎక్కడ పని దొరికితే అక్కడికెళ్లి పని చేసుకుంటూ బ్రతికేయడం. దానివల్లే ఆ రోజుల్లో చదువు అబ్బే అవకాశమే లేదు. 12వ ఏటే నరసమ్మకు అంజనప్పతో వివాహమైంది. ఆ తల్లి మొత్తం 12 మంది పిల్లలకు జన్మనిచ్చి 97 జీవిత కాలంలో 36 మంది మనవళ్లను మునిమనవళ్లను చూసింది నరసమ్మ. కాని కేవలం సాధారణ కూలి పని చేసుకుంటూనే జీవనం సాగించేది నరసమ్మ కుటుంబం. అయితే కర్ణాటకలోని తుముకూరు వంటి చిన్న జిల్లాలో కనీసం ఆస్పత్రి లేని రోజుల్లోనే తన 20 ఏళ్ల వయసులో మాతృసానిగా మారి మొదటి బిడ్డకు పురుడు పోసింది నరసమ్మ. తన 20 ఏళ్ల వయసులో అనుకోకుండా ఒక పురుడికి తన అమ్మమ్మకి ఆమె సహాయకురాలుగా పనిచేసింది. అప్పుడు పురుడు పోసింది కూడా సొంత అత్తకే. నరసమ్మ 5 మంది పిల్లలకు తన అమ్మమ్మే పురుడు పోసింది. అలా నరసమ్మ అమ్మమ్మ దగ్గర నుంచి మంత్రసాని విద్య నేర్చుకుంది. అప్పటి నుంచి చనిపోయే వరకు ఆ తల్లి వృత్తి మానలేదు. దానిని సేవగానే కొనసాగించింది తప్ప ఆ తల్లి ఒక్క రూపాయి కూడా ఆశించలేదు. అప్పటి నుండి సుమారు 70 సంవత్సరాల పాటు ఆ తల్లి 15,000 మందికి పురుడు పోశారు. ఆ తల్లి చేసిన కాన్పులు వికటించిన దాఖలాలు లేవు. శిశువు తల ఏ దిశలో ఉంది, ఉమ్మనీరు పరిస్థితేంటి, శిశువు ఆరోగ్యంగా ఉందా, అంగవైకల్యం ఏమైనా ఉందా, ప్రసవం ఎన్ని రోజుల్లో అవుతుంది, సుఖప్రసవమా లేక ప్రసవం సమస్యగా మారుతుందా, ఆపరేషన్ అవసరమా వంటి విషయాలు ఖచ్చితంగా గుర్తిస్తుంది. ఆమె పనితనం చూసి ఎంబీబీఎస్ డాక్టర్లు కూడా షాక్ అయ్యేవారు. Hi, Mama. Mwah. Say, I'm sorry I was a stinker. Hi, my baby. Hi, baby. She's looking at you. She's really beautiful. Hi, my love. ఫస్ట్ వీడియోలో ఏమర్థమైంది మీకు? మీకేమర్థమైంటే అది చెప్పండి. ఒక పెద్ద ఆవిడ ఉండేవాళ్ళు. ఆవిడ 15,000 మందికి డెలివరీస్ చేశారు. సో ఆవిడ నార్మల్గా ఏదైనా జస్ట్ నార్మల్గా చూసి చెప్పేసేవాళ్ళు, అంటే ఏది ఉమ్ము నీరు ఏం తక్కువ ఉంది ఏంటి అనేది. ఆమె 1920లో పుట్టింది. ఆమె 20 ఇయర్స్ ఏజ్ అప్పుడు ఫస్ట్ స్టార్ట్ చేసింది. 1940 నుంచి 2025 దాకా, అంటే 60 + 25 ఇయర్స్, 85 ఇయర్స్ ఆమె వర్క్ చేస్తూనే ఉంది. 12 మందిని కనడం పెంచడం ఈజీయా స్ట్రెస్ఫుల్లా? అంత ఈజీ ఏం కాదు. అంత ఈజీ ఏం కాదు. మరి అప్పుడు ఆమె స్ట్రెస్ని హ్యాండిల్ చేసింది కదా, ఇప్పుడు మనం ఎందుకు హ్యాండిల్ చేయలేకున్నాము స్ట్రెస్? ఒకటి, 12 మందిని ఆమె కన్నారు, 36 మంది మనవాళ్ళు అని అంటే ఆమెకి భయం ఎక్కడైనా ఉంటుందా? భయం ఉంటే అంత అన్ని డెలివరీలు చేసుకుంటారు ఎవరైనా? ఈ కాలంలో మీ ఏజ్ గ్రూప్ వాళ్ళు మ్యాక్సిమం ఎంతమందిని కన్నారు? 1 or 2 members. మీకు ఎంతమంది పిల్లలు కావాలా? అందరిలాగే సార్ అన్నట్టు 1 or 2. సో తక్కువ మంది ఉంటేనే మంచిది కదా. పార్షియలీ ట్రూ. ఇండియా, చైనా ఈ దేశాలని చూసి ఎవరైనా భయపడతారు దేనికని? పాపులేషన్.
పాపులేషన్కి లాట్ ఆఫ్ పొటెన్షియల్ ఉంది. ముందు మనుషులు ఉంటేనే ఏమైనా చేయగలం, మనుషులే లేకపోతే ఇంకేముండదు కదా సార్. ఇప్పుడు మీరు ఒకరు ఇద్దరు కావాలని ఈ కాలంలో అనుకుంటున్నారు. కొందరు పెళ్లి చేసుకున్న తర్వాత కూడా వాలంటరీగా పిల్లలు వద్దనుకునే గ్రూప్ ఉంది. అట్లనే మోస్ట్ ఆఫ్ ది వెస్ట్లో చాలా కంట్రీస్లో మ్యారేజ్ అనేది చాలా లేట్ ఏజ్లో చేసుకుంటే చేసుకుంటారు, లేకపోతే లేదు. లివింగ్ టుగెదర్, దే లివ్ టుగెదర్, సహజీవనం ఉంటారు కదా, చేస్తుంటారు. వాళ్ళ లైఫ్ అట్లా లీడ్ చేసేస్తారు. వాళ్ళ లైఫ్ వాళ్ళ ఇష్టం కాబట్టి మనమేమి అనడానికి లేదు, ఎవరిష్టం వాళ్ళది. బట్ అట్లా బతికితే సొసైటీ మీద ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా? ఏ విధంగా? పాపులేషన్ తగ్గిపోతే ఏమి ప్రాబ్లమ్స్ వస్తాయి? మేజర్ ప్రాబ్లం ఏంటంటే అనేక రకమైన కారణాల వల్ల లాంగివిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మెడికల్ ట్రీట్మెంట్స్ ఇవన్నీ పెరిగిన తర్వాత ఎక్కువ మంది 80 years, 90 years, మేబీ 100 years వరకు కూడా బతుకుతున్నారు. వాళ్ళని చూసుకోవడానికి మనుషులు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఒక జనరేషన్ అంతా పిల్లలు వద్దనుకొని ఆపేశారు, ఫైన్, వాళ్ళ పర్సనల్ వ్యూ అది. అలాగే గడిపారు. ఏజింగ్ పాపులేషన్ ఇంక్రీజ్ అయ్యి యంగర్ పాపులేషన్ తక్కువ ఉన్నప్పుడు మీ ఇంట్లో ఇళ్లలో ఎవరైనా ఓల్డ్ పీపుల్ బెడ్ రిడన్గా చూసారా? గ్రాండ్ ఫాదర్సో గ్రాండ్ మదర్సో లేకపోతే బంధువులు చూసారా? ఓల్డ్ ఏజ్ వచ్చి బెడ్లో ఉండాల్సిన పరిస్థితి చూసారా మీరు? మీకు మీ కుటుంబం కాబట్లే, బంధువులు మిత్రులు చూసారా? మరి వాళ్ళంతా ఎవరు చూసుకోవాలి? ఎట్లా చూసుకోవాలి? ఇప్పుడు 80 ఏళ్ళు 90 ఏళ్ళు నువ్వు బాగా పనిచేయంటే చేయగలడా? యంగర్ పర్సన్ చేయగలడు. యంగర్ పాపులేషన్ తగ్గిపోతూ ఉంది చాలా కంట్రీస్లో, మేబీ ఏషియన్ కంట్రీస్ తప్పించి. బర్త్ రేటు <1, బర్త్ రేట్ అరౌండ్ 2 అట్లా ఉంటే బ్యాలెన్స్ అవుతుంది. 1 <1. ఈ మధ్య ఒక రిపోర్టు ఇటలీలో ఒక పర్టికులర్ టైంలో ఫర్ 3 months whole of the country did not have even a single delivery. మరి ఇటలీలో ఉండే ముసలి వాళ్ళందరూ ఎవరు చూసుకోవాలి? చాలా కంట్రీస్, నాట్ ఓన్లీ ఇటలీ, కొరియా, ఫ్రాన్స్, ఇండియన్స్ చాలా దేశాలకి మైగ్రేట్ అవుతారు. చాలా దేశాలకు వెళ్తుంటారా ఇండియన్స్? ఎందుకని? జాబ్స్ పర్పస్. వాళ్ళు ఎందుకు తీసుకుంటున్నారు? అక్కడ పాపులేషన్ తక్కువ అయి ఉండొచ్చు. సో కాబట్టి మన ఇష్టం వచ్చినట్టు మనం ఎవరైనా ఉండొచ్చు, కానీ అంటే అన్ఇంటెండెడ్ కాన్సిక్వెన్సెస్ అని. నేను ఒక కారణం చేత ఉంటే నాకు తెలియకుండానే ఆ కారణం చేత ఇంకో దగ్గర ఎక్కడో ఒక దగ్గర సమస్య. ఇది ఫస్ట్. పాపులేషన్ అనేది ఫస్ట్.
అసలు మనిషి ఉంటేనే నెక్స్ట్ ఏమైనా చేసేది. నెక్స్ట్ ఇప్పుడు ప్రపంచం మొత్తం మీద ఎక్కడెక్కడ వార్స్ జరుగుతాయి. పాక్తో స్టాండ్ ఆఫ్ ఉంది. అది కాకుండా యాజ్ ఆఫ్ నౌ రష్యా ఉక్రెయిన్ వార్ జరుగుతూ ఉంది. బాగా గంభీరంగా జరిగేవి. అవి లేకుండా చిన్న చిన్నగా కొట్టుకునేవి కూడా ప్రపంచం అంతా జరుగుతూ ఉంది. ఈ కొట్టుకునే వాళ్ళందరూ ఎవరు? మనుషులేనా? మనుషులే కదా. ఒకటి, మనుషులు ఎక్కువ మంది ఉండాలా తక్కువ మంది ఉండాలా ఒక విషయం. సెకండ్, ఎందుకు ఇట్లా కొట్టుకుంటున్నారు? కొట్టుకోవడం వల్ల ఏం ఉపయోగం వస్తుంది వాళ్ళకి? అది చెప్పరు. ఓకే, దానివల్ల ఎవరికి లాభం? ఒకసారి వార్ అంటూ జరిగితే నష్టం అనేది అందరికీ ఉంటుంది. ఉక్రెయిన్ రష్యన్ వార్, రష్యా వచ్చి చాలా పెద్ద కంట్రీ, పెద్ద ఆర్మీ. అయినా రష్యాకు కూడా చాలా లాసెస్ ఉన్నాయి, ఉక్రెయిన్కి ఎక్కువ లాసెస్ ఉన్నాయి. అట్లనే ఇజ్రాయెల్ ప్యాలెస్టైన్ వార్ ఇప్పుడు 2 years కానీ ఎప్పుడో స్టార్ట్ అయింది. అక్కడ రెండు పక్కల ఎఫెక్ట్ అయ్యాయి. కాకపోతే ఒకరు ఎక్కువ ఎఫెక్ట్ అంటారు, ఇంకొకరు తక్కువ ఎఫెక్ట్ అయినాడు కూడా ఈజ్ నాట్ హ్యాపీ కదా. సో ఇన్ వార్ నోబడీ ఈజ్ హ్యాపీ, బట్ స్టిల్ వీ వాంట్ టు ఫైట్. హిస్టారికల్గా చూసినప్పుడు కూడా అంతే కదా. యుద్ధం వల్ల నష్టాలు నాశనమే ఎక్కువ, కానీ సుభిక్షంగా సంతోషంగా ఉండేది లేదు కదా. ఇదంతా ఎందువల్ల వచ్చింది? మీరు చెప్పారు ఆధిపత్యం. నేనే ఉండాలి, మిగతా వాళ్ళు ఏమైనా పర్వాలేదు అనే ఆలోచనలు బలంగా ఎవరికైతే ఉంటుందో వాళ్ళు లీడర్స్ అయినప్పుడు ఇదే పని చేస్తారు. దే ఆర్ నాట్ బాదర్డ్ అబౌట్ అదర్స్. అందువల్ల అల్టిమేట్గా మనం హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలి? గొడవలు ఏం లేకుండా ఉండాలి. మన పని మనం చూసుకొని మనం ఉన్నతమైన స్థాయికి ఎలా పోవాలనేది, అది మనిషికి ఆలోచన బలంగా ఉండాలి కదా, ఉన్నప్పుడే జరుగుతుంది. సో ఆ మనుషులందరూ ఎక్కడి నుంచి పుట్టారు? ఇప్పుడు అడాల్ఫ్ హిట్లర్, సెకండ్ వరల్డ్ వార్, లాక్స్ ఆఫ్ జ్యూస్ని కారణం ఏదైనా ఉండొచ్చు, చంపేశాడు ఆయన. కాన్సన్ట్రేషన్ క్యాంప్స్ అని పెట్టి రోజు కొన్ని వందల మంది గ్యాస్ ఛాంబర్స్లోకి పంపించి అక్కడ పాయిజనస్ గ్యాస్ రిలీజ్ చేసి చంపేసేవాడు జ్యూస్ అందరు. సో బట్ హిట్లర్కి కూడా ఎవరో తల్లి జన్మనిచ్చి ఉంటుంది కదా. హిట్లర్ ఏం పైనుంచి వచ్చి ఉండదు. హిట్లర్ అలా ఉండడానికి డెఫినెట్గా ఆయన పేరెంటేజ్ ప్లస్ ఆయన సర్కమ్స్టాన్సెస్ ప్లే చేసి ఉంటాయి అతను అట్లా తయారు కావడానికి. కాబట్టి ఇప్పుడు మీకు ఎలాంటి పిల్లలు కావాలని మీరు అనుకుంటున్నారు? ఆరోగ్యమైన బిడ్డ కావాలి, మనకు హెల్దీగా ఉండే బిడ్డ కావాలి, మంచి తెలివితేటలతో ఉండే బిడ్డ కావాలని కోరుకుంటాను సార్. కోరుకున్నారు. కానీ అట్లా కోరుకోవడం మంచిదే, కానీ ఇప్పుడు మనం కొన్ని విషయాలు ఎలా ఉండాలనేది ఎగ్జాక్ట్గా విజువలైజ్ చేస్తాం. లేకపోతే ఈ బిల్డింగ్ దీనికైతే ఈజీగా చెప్పచ్చు,
ఇప్పుడు సపోజ్ ఈ బిల్డింగ్ నేను కట్టించేటప్పుడు మేబీ ఎన్నో బిల్డింగ్స్ చూసి ఉంటా, చూసి ఇట్లా ఉండాలి ఇట్లా ఉండాలి, అప్పటికింకా ఇక్కడ ఖాళీ సైటే ఉంటుంది, ఇక్కడ బిల్డింగ్ ఉండదు. కానీ బిల్డింగ్ కట్టినప్పుడు ఇలా రావాలి అని అడుగుతాం. ఎలా వస్తుందో తెలియదు, ఆర్కిటెక్ట్ ఐస్లో ఉంటుంది, ఆర్కిటెక్ట్ బ్రెయిన్లో ఇలా వస్తుంది బిల్డింగ్ అయిన తర్వాత అని. అవునా? సో మేరీ క్యూరీ అనే ఆమె గురించి ఎవరైనా విన్నారా మీరు? సరే, మేరీ క్యూరీ అనే ఆమె అరౌండ్ 1900s పోలాండ్లో పుట్టారు. వాళ్ళ ఫాదర్ టీచర్, కోర్స్ మదర్ ఎర్లీగా చనిపోతారు, మ్యాథ్స్ అండ్ సైన్స్ టీచర్. అప్పట్లో అమ్మాయిలు కాలేజ్ ఎడ్యుకేషన్ అనేది అసలు లేదు, రెస్ట్రిక్టెడ్, మేబీ లిటిల్ బిట్ హై స్కూల్. అటువంటప్పుడు వాళ్ళ ఫాదర్ దగ్గర చదువుకుంటుంది స్కూల్ దాకా, దొంగతనంగా కాలేజీలో ఆ ప్రాంతంలో ఎట్లో చదివి అల్టిమేట్లీ కాలేజ్ ఎడ్యుకేషన్ ప్యారిస్కి పోతుంది. తను ప్యారిస్కి పోయి అక్కడ ఫిజిక్స్ చదువుతుంది, తర్వాత అక్కడే ప్రొఫెసర్ అవుతుంది, తర్వాత హెచ్ఓడి అవుతుంది. ఈ ప్రాసెస్లో ఆమెకి 1901 ఆర్ 1904లో ఒక నోబెల్ ప్రైజ్ వస్తుంది. రేడియో యాక్టివిటీని కనుక్కుంటుంది ఆమె. 1911-1912లో ఇంకో నోబెల్ ప్రైజ్ వస్తుంది ఆమెకి కెమిస్ట్రీలో. ఫస్ట్ది ఫిజిక్స్, నెక్స్ట్ కెమిస్ట్రీ. పొలోనియం, ఆ పేరు కూడా ఎట్లా పెట్టిందంటే పోలాండ్ వాళ్ళ దేశం కాబట్టి ఆ ఎలిమెంట్ పేరు పొలోనియం అని పెట్టింది. ఫస్ట్ నోబెల్ ప్రైజ్ వచ్చినప్పుడు వాళ్ళ హస్బెండ్తో షేర్ చేసుకుంటుంది, అంటే ఆయన కూడా నోబెల్ లారెట్. మేరీ క్యూరీ డాటర్ కూడా నోబెల్ లారెట్. ఈ 125 yearsలో there is not even another single woman who got 2 Nobel Prizes in 2 different subjects. I am one and only lady. మరి అటువంటి వాళ్ళ స్టోరీ చదివేటప్పుడే మనకేమనిపిస్తుంది? మనకు అటువంటి డాక్టర్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుందా కాదా? ఆమె ఏం చేసింది అంత గొప్పగా కావడానికి అనేది కూడా ఆలోచిస్తారా లేదా? ఆమె తెచ్చుకుంది సరే, ఆమె డాక్టర్కి కూడా నోబెల్ ప్రైజ్ వచ్చిందంటే ఆమె ఇన్ఫ్లుయెన్స్ ఖచ్చితంగా ఉండుంటుంది యాజ్ ఎ మదర్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. సో అటువంటి గ్రేట్ పర్సనాలిటీస్ చాలామంది దే వర్ నాట్ జస్ట్ బార్న్ లైక్ దట్, వాళ్ళ మదర్సే షేప్ చేశారు. అట్లా తీసుకుంటా పోతే ఎన్నో స్టోరీస్ ఉన్నాయి. రీసెంట్ పాస్ట్ తీసుకుంటే ఇప్పుడు ఏపీజే అబ్దుల్ కలాం, ఆయన లైఫ్ హిస్టరీ తీసుకున్నా, ఫ్రీడమ్ ఫైటర్స్ లైఫ్ హిస్టరీ తీసుకున్నా, చదివినప్పుడు మనకేమనిపిస్తుంది అంటే ఉంటే ఇటువంటి కొడుకు ఉండాలి, లేకపోతే ఇటువంటి కూతురు ఉండాలి. మరి అప్పుడే అంతమంది గొప్పవాళ్ళు ఎందుకు పుట్టారు? ఇండియా ఎన్నో సంవత్సరాలుగా ఉంది. ఫ్రీడమ్ మూమెంట్లోనే ఒక 90 yearsలో వీళ్ళందరూ పుట్టారు. 1947 నుంచి 2025 దాకా నియర్లీ 77 years.
మేబీ అరౌండ్ 77 ఇయర్స్లో ఎందుకు పుట్టలేదు? వాళ్ళని డెలివరీ చేసింది కూడా వాళ్ళ మదర్సే కదా. ఇంకా వాళ్ళకి టెక్నాలజీ లేదు, చదువులు లేదు. మదర్స్కి వాళ్ళకి లవ్, ఇమాజినేషన్, విజువలైజేషన్ ఉండింది. నా కొడుకు ఇలాగే ఉండాలి, నా కూతురు ఇలాగే ఉండాలి. అవన్నీ తెలుసుకోవాలంటే మీరేం చేయాలి? వాళ్ళ జీవిత చరిత్రలు చదవాలి. చదివినప్పుడే నా బిడ్డ ఎట్లా ఉండాలన్నదన్న ఒక ఐడియా వస్తుంది. కాపీ అయినా చేయొచ్చు మనం. అంతేకాకుండా పిల్లలు పుట్టిన వెంటనే లాట్ ఆఫ్ స్టోరీస్ అడుగుతారు. ఆ స్టోరీస్ చెప్పడానికి మన దగ్గర స్టోరీస్ ఇప్పుడు ఎక్కడున్నాయి? ఒకప్పుడు అంటే నా బై డిఫాల్ట్ చాలామంది ఇళ్లల్లో గ్రాండ్ పేరెంట్స్ మహాభారతం, రామాయణం, భాగవతం ఇటువంటివి చెప్పేవాళ్ళు. సో ఆ స్టోరీసే ఇంప్రెషన్గా ఉంటుంది చైల్డ్. ఇంకా ఆ మదర్ అయిన తర్వాత ఆ మదర్ కూడా వాళ్ళ బిడ్డలకి ప్రైమరీగా అవే చెప్తారు. ఇంకా వేరే స్టోరీస్ ఏమైనా ఉంటే చెప్తారు. ఇప్పుడు ఎటువంటి స్టోరీస్ ప్రిపేర్ అవుతున్నారు మదర్స్? టైం ఉందా? స్టోరీస్ చెప్పాల్సిన అవసరం ఉందా? చెప్తే ఎటువంటి స్టోరీస్ చెప్పాలి? ఎప్పుడు చదవాలి? ఎప్పుడు వినాలి? ఇప్పుడు ఎంబీబీఎస్ అయినా, బీటెక్ అయినా, ఇంకోటైనా ఆ ఎడ్యుకేషన్లో స్టోరీస్ ఎక్కడ ఉండవు. స్టోరీస్ అనేవి బేసికలీ లాంగ్వేజెస్లో ఉంటాయి, ఇంగ్లీషు, తెలుగు. మన అభిప్రాయం ఏంటంటే, ఇంతకుముందు ఎవరు అన్నారు కదా, బిజీగా ఉన్నారు, ఈ ఫ్యాను, ఈ లైటు, ఈ కంప్యూటరే ఇంపార్టెంట్, పనికిరాని వేమన పద్యాలు ఎందుకు, తీసేసేయండి, సుమతి శతకం తీసేసేయండి, లేకపోతే తెలుగే తీసేసేయండి. ఆ టైంలో మ్యాథమెటిక్స్, సైన్స్ చెప్తే వాళ్ళకి మంచి ర్యాంక్ వస్తుంది అనే విధంగా మనం ఆలోచించడం మొదలుపెట్టాం. తెలుగు కూడా ఎందుకు, సాంస్క్రిట్లో తీసుకుంటే సాంస్క్రిట్ ఎక్కువ మార్కులు వేస్తారు. సాంస్క్రిట్ చదవబడలే, ఏది రాసినా మార్కులు ఎందుకు వేస్తారంటే, మంచి మార్కులు రాకపోతే ఎవరు తీసుకోరు, వాళ్ళ పోస్టులు ఉండవు, ఆ డిపార్ట్మెంటే ఉండదు. సో పిల్లల్ని పెంచడానికి ఏమైతే కావాలో అవన్నీ ఒకటి మనం తెగొట్టుకుంటూ వస్తున్నాం. ఇందాక చూసిన ఆమె అదే మీరు చెప్పని విషయం, నేను అనుకున్న విషయం. ప్రెగ్నెన్సీ, డెలివరీ అనేది ఒక కష్టమైన విషయంగానో లేకపోతే ఒక భయపడే విషయంగానో ఉంటే ఆ డెలివరీ చేసామే చేయదు, డెలివరీ చేయించుకున్నామే చేయించుకోదు. డెలివరీ చేసే ఆమె ఇది నార్మల్ ప్రాసెస్, నేను చేస్తున్నాను, అది పెద్ద సంగతి కాదు. డెలివరీ చేయించుకునే ఆమె కూడా అందరిట్టే డెలివరీ అయ్యారు కదా, ఇంట్లోనే డెలివరీ అవుతాం, అందరికి ఈమె చేసింది, నాకు కూడా బాగా అయిపోతుంది. హాస్పిటల్స్ లేవు అప్పుడు, అంటే ఉన్నప్పుడైనా కొద్దిగా ఉండుండొచ్చు. బిఫోర్ 1900s అంటే మన దగ్గర హాస్పిటల్స్ లేవు. సో హాస్పిటల్స్ లేనప్పుడు భయం లేకుండా డెలివరీకి ఎట్లా వాళ్ళు పోగలిగారు? ఇప్పుడు అన్ని కంఫర్ట్స్, అన్ని సదుపాయాలు అన్నీ ఉన్నాయి, డబ్బుతో ఏదైనా కొన కేపబిలిటీ ఉంది. అయినా మానసిక స్థితిలో అంత కాన్ఫిడెన్స్ ఉందా అంటే అది డౌట్ఫుల్లే.
ఎందుకంటే దే థాట్ ఇట్ ఈస్ ఎ న్యాచురల్ ప్రాసెస్. ఇంకా మనం ఆహారం ఎట్లా తింటామో, నీళ్ళు ఎట్లా తాగుతామో, మనం తాగినప్పుడు తిన్నప్పుడు మన గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సిస్టమ్ ఎలా పనిచేస్తుందో రీప్రొడక్టివ్ సిస్టమ్ కూడా అట్లనే పనిచేస్తుంది. అదేం పెద్ద సంగతి కాదు. పెయిన్స్ వస్తే ఇంటికి మంత్రసాని వచ్చి డెలివరీ చేస్తుంది. డెలివరీ చేసిన తర్వాత ఇంకా ఆటోమేటిక్గా మదరే పాలు ఇవ్వాలి. అప్పట్లో అంతా పౌడర్డ్ మిల్క్ అంతా లేదు మన దేశంలో. అదంతా ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత వచ్చింది. అది మోర్ సో ఇన్ ద వెస్ట్. సో ఇప్పుడు మనకి ప్రతి స్టెప్ ఎందుకు ప్రాబ్లము అంటే అన్నీ స్మూత్గా జరిగేదానికి కావాల్సిన పాజిటివ్ థింగ్స్ అన్నీ మీరు ఇందాక చెప్పినట్టు జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ బ్రేక్ అయిపోయింది. కోర్స్ మళ్ళీ మనం తీసుకురాలేము దాన్ని. సైకలాజికల్ సపోర్ట్ పోయింది, ఫిజికల్ సపోర్ట్ పోయింది, తర్వాత చూసేది కూడా పోయింది. మీ ఇంట్లో మీకు తెలిసి ఎంతమంది డెలివరీ అయ్యారో అని అడిగితే హార్డ్లీ ఒకరో ఇద్దరో చెప్తారేమో, మా ఇంట్లో ఒకరికి అయింది, మా వదినకి అయిందో, సిస్టర్కి అయిందో అని. బట్ పాతకాలంలో 10-12 డెలివరీస్ అయి ఉంటాయి. ఆ ఎక్స్పీరియన్స్ అంతా ఇట్ వాజ్ పాస్డ్ ఆన్ వితౌట్ ఎఫర్ట్. ఇంట్లో ఉంటారు, చూస్తూ ఉంటారు, పెయిన్స్ వస్తుంది, డెలివరీ అవుతుంది, బిడ్డ పెరుగుతుంటుంది. ఆ లర్నింగ్ అంతా నాట్ విత్ ఎనీ డిఫికల్టీ. ఇట్ వాజ్ పార్ట్ ఆఫ్ దర్ లైఫ్ అండ్ నో ఫియర్, ది గ్రేటెస్ట్ థింగ్. అది ఆ ఎల్డర్స్కి హ్యాట్స్ ఆఫ్. ఇంట్లో పెద్దవాళ్ళు ఎప్పుడు కూడా ఇప్పుడు లాగా మీ పక్కన ఇంటి వాళ్ళు, మీ పక్క ఫ్రెండ్స్ ఏం చేస్తారు, ఏం చెప్తుంటారు, ఎక్కువ ఏం మాట్లాడుతుంటారు మీకు తెలిసిన వాళ్ళు? జాగ్రత్తగా ఉండాలి, మా ఇంటి పక్కన ఇలా జరిగింది, అట్లా అవ్వకుండా చూసుకోండి. అంటే అవర్ మైండ్ ఈజ్ ఫోకస్డ్ ఫర్ కాంప్లికేషన్ టు అక్కర్. అంతకుముందు వాళ్ళు ఏమనుకున్నారు, డెలివరీ ప్రాసెస్ అంటే అదేంది, భోంచేస్తే అరిగినట్టు బిడ్డ నొప్పులు వస్తే సర్వీక్స్ ఓపెన్ అవుతుంది, బిడ్డ బయటకు వచ్చేస్తుంది, అంతే, అంతకంటే అంతగా ఏం లేదు. నా పక్కన అందరు ఉంటారు, ఇంట్లోనే ఉంటాను. ఇంట్లోనే ఉండేటప్పుడు మెనీ ఫ్యాక్టర్స్ ఫర్ ఫేవరబుల్ ఫర్ ఎ నార్మల్ డెలివరీ. ఎందుకంటే మదర్ వాజ్ నెవర్ లయింగ్ డౌన్. మదర్ పండుకోవడం అనేది ఎక్కడి నుంచి మొదలైందంటే హాస్పిటల్స్లోకి ప్రెగ్నెన్సీస్ వచ్చిన తర్వాతే మదర్ పండుకోవడం అనేది మొదలైంది. ఇంట్లో ఉండేటప్పుడు కూర్చోవడం, నిలబడడం, తిరగడం ఎప్పుడో ఎగ్జాక్ట్గా డెలివరీ టైంలో తప్పించి. సో గ్రావిటీ ప్రకారము ఒక ఆర్టికల్ పైన ఉందనుకోండి, కింద పడడం ఈజీయా, లేకపోతే ఫ్లాట్గా దీని మీద ఒక ఆర్టికల్ ఉందనుకోండి, అది దొర్లి పడడం ఈజీయా? ఏది ఈజీ? వర్టికల్గా ఉండేటప్పుడు కిందకు రావడం ఈజీయా, హారిజాంటల్గా ఉండేటప్పుడు రావడం ఈజీయా? సో ఇవన్నీ తెలియకుండానే డెలివరీ ప్రాక్టీసెస్ ఆర్ డిఫరెంట్. కాన్ఫిడెన్స్ లెవెల్స్ గివన్ బై ది అటెండింగ్ స్టాఫ్ ఆన్ ద మదర్, ఎవరు ఈ మిడ్వైఫ్స్ కానీ వాళ్ళ ఓన్, మా అమ్మమ్మ చేసింది అని చెప్పింది, నా కూతురు, నాకు 5 మంది బిడ్డల్ని మా అమ్మమ్మ డెలివరీ చేసింది. సో వాళ్ళంతా నోన్ పీపుల్. సో ఇప్పుడు ఏమైంది, బిగినింగ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఇట్ సెల్ఫ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి పెద్ద ప్లానింగ్ లేదు, ఎటువంటి బిడ్డ కావాలి ఏందనేది. దట్ ఈస్ ఎ డిఫరెంట్ ఆస్పెక్ట్. ఈ ఫిజికల్ ప్రాసెస్ని గురించి కూడా మనం చూడలేదు, వినలేదు. పక్కన చూసినా, ఇంటర్నెట్లో చూసినా,
లేకపోతే యూట్యూబ్లో చూసినా మనకి ఏ కాంప్లికేషన్స్ అయితే కనిపిస్తాయో అదే మనల్ని అట్రాక్ట్ చేస్తాయి. కాబట్టి మన మెంటల్ ప్రిపరేషన్ అనేది ఎక్కువ మందికి ఇదొక ప్రాసెస్ కాదు, ఇదేముంది, ఇది సింపుల్ అనే ఆలోచన పూర్తిగా పోయింది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ సో మెనీ ఇయర్స్. దానికి అనేక రకమైన కారణాలు. ఇప్పుడు ఏంటంటే ఫియర్ ఈజ్ వన్ ఇంపార్టెంట్ ఎమోషన్ విచ్ ఎఫెక్ట్స్ డెలివరీ ప్రాసెస్. భయము అనేది అవన్నీ మీరు ఇక్కడ వచ్చినప్పుడు కౌన్సిలర్స్తోనే చెప్పాలా, ఎవరో ఒకరితో ఎక్స్ప్రెస్ చేయాలి. ఏంది కారణం అనేది క్లారిఫై చేసుకొని డెలివరీ టైం పోయేటప్పటికి కాన్ఫిడెంట్గా ఉంటారు. తర్వాత టూ మచ్ ఆఫ్ థింకింగ్ అబౌట్ టైప్ ఆఫ్ డెలివరీ. పాతకాలంలో టైప్ ఆఫ్ డెలివరీ గురించి థింకింగే లేదు. నాకు నార్మల్ అవుతుందా సీరదా, ఇంకా సీజర్ అనే మాటే లేదు. ఎయిదర్ యూ హ్యావ్ టు డెలివర్ ఆర్ యూ హ్యావ్ టు సకమ్. అంత పరిస్థితిలో వాళ్ళు పెద్దగా భయపడకుండా డెలివరీ ఎట్ట ఫేస్ చేశారు. ఇప్పుడు టెక్నాలజీ అడ్వాన్స్ అయిన తర్వాత డెలివరీ డిఫికల్టీ ఉంటే ఇమీడియట్గా సర్జరీ చేసేదానికి అవకాశం ఉంది, మదర్ని బేబీని సేవ్ చేసుకునేదానికి అవకాశం ఉంది. ఉన్నప్పుడు మనం ఎందుకు భయపడుతున్నాం? వాళ్ళు అసలు ఏం లేదు, డూ ఆర్ డై ఫినామినన్. డెలివరీ అంటే అప్పుడు అయితే ఏదో ఒక రకంగా కావాలి, కాకపోతే దే ఆర్ ఇన్ సీరియస్ ట్రబుల్. అయినా వాళ్ళు ఎవరు భయపడతా అమ్మ డెలివరీ పోలేదు. అంటే ఆ మైండ్లో ఆ ఫియర్ తక్కువ, మేబీ చూసి అలవాటై మెంటల్గా ప్రిపేర్ చేసి ఆ మిడ్వైఫ్ మాట్లాడేది, హ్యాండిల్ చేసేది, ఇవన్నీ వీటన్నిటి వల్ల దేవర్ సైకలాజికలీ బెటర్ ప్రిపేర్డ్ అండ్ ప్రిపేర్డ్ ఫర్ సర్టన్ ఎవెంచువాలిటీస్ ఆల్సో. పాతకాలంలో మీరు గన అడిగితే మేబీ మీ ఫాదరు, వాళ్ళ ఫాదరు, వాళ్ళు ఏం చెప్తారంటే నాకు 10 డెలివరీలు అయ్యాయి, 6 మందే ఉన్నారు. దాన్ని చాలా ఈజీగా యాక్సెప్ట్ చేసేవాళ్ళు. ఇక్కడ జరుగుతుందేమో నేచర్లో కూడా సమ్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఇట్లా జరుగుతుంది, ఓకే ఫైన్, దే ఆర్ మూవింగ్ ఫార్వర్డ్. ప్రాబ్లమ్స్ ఉన్నా యాక్సెప్ట్ చేసి ముందుకు పోగలిగేవాళ్ళు. ఇప్పుడు మానసికంగా మన మైండ్లోనే బందీలు అయిపోయాం. సో అవుట్ ఆఫ్ విచ్ ఫియర్ ఈజ్ వన్ ఫ్యాక్టర్. సో అంటే మనం ఆ స్టేట్లో ఉన్నాం. మనల్ని గురించి మనం తెలుసుకోవడానికి కానీ, మనకి జరగబోయే ప్రాసెస్ గురించి తెలుసుకోవడానికి కానీ మనకే ఇంట్రెస్ట్ లేకపోతే ఎవరు వచ్చి చెప్పాలి? ఇంకా మనకి మోక్షం ఎట్లా? ఇప్పుడు మనం సెల్ఫిష్గా ఉండాలి కదా, మనం బాగుండాలని అనుకోవాలి కదా, బాగా తెలుసుకోవాలి, బాగా చేసుకోవాలి, మన బిడ్డలు బాగుండాలి, అన్నీ సూపర్లేటివ్స్ ఎవరైనా అనుకుంటారు కదా. మరి అది అనుకున్నంత మాత్రాన కాదు కదా, దానికి ఏం చేయాలి అనేది ఇంపార్టెంట్. ఏం చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలో తెలుసుకోవాలి. సో ఆ తెలుసుకునేదానికి తెలిసిన వాడి దగ్గర నుంచి తెలుసుకోవాలి. సో అంటే అప్పుడు ఇంతకుముందు వీడియో చూపించింది ఏంటంటే అబ్సల్యూట్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ రైట్ ఫ్రమ్ ద పర్సన్ హూ ఈజ్ డూయింగ్ డెలివరీ టు ద ఫ్యామిలీ టు ది మదర్ హూ ఈజ్ అండర్ గోయింగ్ డెలివరీ. అక్కడ ఎక్కడ బ్రేక్స్ లేవు. ఫైనల్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మీరు ఈ 9 months ఒక మంచి బిడ్డను కనాలి అని అంటే మీరు ఇమాజిన్ చేయండి,
మీరు డ్రీమ్ చేయండి, ఏం క్వాలిటీస్ ఉండాలో డ్రీమ్ చేయండి. ఫైనల్గా డ్రీమ్ చేస్తే అవుద్దంటే ఖచ్చితంగా అవుతుంది, సిన్సియర్గా చేస్తే. ఎందుకంటే ఇప్పుడు మీ బేబీ మీ కడుపులో ఉంది, రోజు ఎలా ఆహారం పోతుంది మీ బేబీకి? మీ బేబీకి ఫుడ్ ఎట్లా పోతుంది? మీరు తినే ఫుడ్డే. సో మీరు తినే ఫుడ్ పోతుంది కాబట్టి బేబీ గ్రోత్ అండ్ డెవలప్మెంట్, పీల్చే గాలి గ్రోత్ అండ్ డెవలప్మెంట్. బాడీ ఒక చిన్న నల్స్గా ఉన్నది ఎంబ్రియో, 3 kgs 3.5 kgs అబౌవ్ 2.5 9 monthsలో వస్తుంది, శరీరం పెరుగుతుంది, అవయవాలు ఏర్పడతాయి. 9 నెలల్లో శరీరం మాత్రమే ఏర్పడుతుందా? బేబీకి మైండ్ మనసు ఉంటాయా, ఉండవా? లేదా 9వ నెల బయటకు వచ్చిన తర్వాత దాని మైండ్ డెవలప్ అవ్వడం, మనసు డెవలప్ అవ్వడం ఉంటుందా? మరి మీ ఆహారం బాడీని పెంచుతుంది, మైండ్ని పెంచాలంటే ఏమి ఎలిమెంట్ కావాలి? దేనివల్ల పెరుగుతుంది? బేబీ మంచిగా ఉండాలి అని అంటే, బేబీ ఫిజికల్గా హెల్తీగా ఉండాలి అని అంటే మీరు మంచి ఫుడ్ ఏది తీసుకోవాలో ఆ ప్రిస్క్రైబ్డ్ ఫుడ్ తీసుకుంటారు. దానివల్ల బాడీ డెవలప్మెంట్ ఉంటుంది. మైండ్ డెవలప్మెంట్ ఉండాలంటే ఏమండి? ఎలా ఉండాలి? ఇమాజినేషన్. సో అల్టిమేట్లీ యువర్ థాట్స్, మీ ఆలోచనలు ఏమైతే ఉంటాయో, ఆలోచనలు మిమ్మల్ని ఎఫెక్ట్ చేస్తాయి, మీ బేబీకి కూడా పోతాయి. సో ప్రిడామినెంట్గా మీకు ఏం థాట్స్ ఉన్నాయో, ఎక్కువ ఏమైతే ఆలోచిస్తుంటామో అదే మీ బేబీ క్యారెక్టర్, పర్సనాలిటీగా తయారవుతుంది. సో దానికి ప్రజెంట్ డే సొసైటీలో పెద్ద ఇంపార్టెన్స్ లేదు. ఇప్పుడు పిల్లలు కావాలి అని అంటే హెల్తీగా ఉండాలి, ఇంటెలిజెంట్గా ఉండాలి, అందంగా ఉండాలి, బొద్దుగా ఉండాలి, ఈ అడ్జెక్టివ్స్ అన్నీ మనం కోరుకుంటాం. బాగా చదువుకోవాలి, తర్వాత ఉన్నతమైన స్థానానికి పోవాలి, వేరే దేశానికి పోవాలి, ఈ దేశంలో ఉన్న బాగా డబ్బులు సంపాదించాలి. ఇది ప్రతి ఒక్కరూ మనం కోరుకుంటాం, కోరుకోవడంలో తప్పు కూడా లేదు. బట్ పక్షికి 2 రెక్కలు ఉంటాయా, ఒకటే? ఎందుకని? బ్యాలెన్స్. కాబట్టి ప్రతి మనిషికి అవి ఎన్నున్నా ది అదర్ సైడ్ ఆఫ్ క్యారెక్టరు, బిహేవియరు, పర్సనాలిటీ, ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్ మంచి ఉన్నప్పుడే వాడు మంచి మనిషిగా ఉంటుంది, సమాజం బాగుంటుంది, వాడు కూడా బాగుపడతాడు. మనం ఒక రెక్కనే పెంచుతున్నాం, ఇంకో రెక్కనే ఆల్మోస్ట్ 0. వాడు మంచిగా ఉండాలి, కనీసం తల్లిదండ్రులను చూసుకోవాలి, ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులను చూసుకోవాలి అని మనం ఎన్నిసార్లు అనుకుంటున్నాం? బాగా ఇంటెలిజెంట్గా ఉండాలి, బాగా చదువుకోవాలని ఎన్నిసార్లు అనుకుంటున్నాము? మంచిగా ఉండాలి, మంచి బుద్ధులు ఉండాలి, ముందు తల్లిదండ్రులు బాగా చూసుకోవాలి, మిగతా కుటుంబ సభ్యులను కూడా బాగా చూసుకోవాలి, ఇంకా కమ్యూనిటీ, దేశం అనేది ఇంకా అది చాలా పెద్ద సంగతి. మన వరకైనా మనం అనుకుంటున్నామా? ఈ సొసైటీలో మేజర్ ప్రాబ్లమ్స్ ఏంటంటే పక్షి ఒక రెక్కతోనే ఎగరుతూ ఉంది, గాల్లో కూడా ఎగరలేదు అది. అందువల్ల ఇట్లా ప్రత్యేకించి 4th month, 5th month, 6th monthలో ఎందుకు పిలిచామంటే ఏమేం చేయాలో ఇక్కడ డాక్టర్స్, కౌన్సిలర్స్, దీనికి సంబంధించిన వాళ్ళందరూ మాట్లాడతారు. మాట్లాడినప్పుడు తెలుసుకోండి, డౌట్స్ ఏమైనా ఉంటే ఇక్కడ వచ్చినప్పుడు డిస్కస్ చేయండి. మీ కౌన్సిలర్స్తో కూడా మీరు మాట్లాడండి. మీరు మాట్లాడేది, మీరు తెలుసుకునేది కాకుండా మీ బ్రదరో, మీ సిస్టరో ఎక్కడున్నా, ఈ దేశంలో ఉన్నా, వేరే దేశంలో ఉన్నా, వేరే రాష్ట్రంలో ఉన్నా, ప్రెగ్నెన్సీ అంటే మీకు తెలిసిన మంచి విషయాలు 10 మందికి చెప్పండి. మీరు కూడా ఇట్లా చేస్తే మీకు మంచి బిడ్డలు పుడతారు అని చెప్పండి. ఏదో మనం మంచి తెలుసుకున్నాం, మన వరకు చాలు అనుకోబాకండి. సో
అట్లనే 7th, 8th, 9th మంత్లో కూడా ఇటువంటివి జరుగుతాయి. సో ఈ 9 monthsలో ఒక గ్రేట్ చైల్డ్ని ప్రొడ్యూస్ చేయాలి అని అంటే మీరు ఏమేం చేయాలి అని, తర్వాత డెలివరీ అయిన తర్వాత కూడా ఎట్లా అనేది ఆ వీడియోస్ని చూడండి 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 అని ఎన్నోసార్లు చెప్తాం. టాకింగ్ టు ద బేబీ ఇన్ ద వూంబ్ అనేవి ప్లేలిస్ట్లో 2 సబ్హెడ్డింగ్స్లో ఉన్నాయి. అవి చూడండి చూడండి అంటాం. కానీ రియల్ ఫీడ్బ్యాక్ లేదు. అంటే ఎంతమంది చూస్తున్నారు, ఎంతమంది చూడటం లేదు, చూసిన దాన్ని ఏం అర్థం చేసుకుంటున్నారు, ఎట్లా ఉపయోగించుకుంటున్నారు. సో చిల్డ్రన్ అనేవాళ్ళు చాలా స్మాల్ చిల్డ్రన్, దే ఆర్ హైలీ ఇంట్యూటివ్, వెరీ ఇంటెలిజెంట్. మనం అనుకున్న దానికంటే కూడా లక్షల రెట్లు ఉంటుంది చిన్న బిడ్డలకి. అఫ్కోర్స్ గర్భంలో ఉంటే ఇంకా ఎక్కువ ఉంటుందేమో, బయటకు వచ్చిన తర్వాత కూడా డే 1 నుంచి వాళ్ళని అబ్జర్వ్ చేసినప్పుడు వాళ్ళ యొక్క బిహేవియరు ఇంత ఇదిగా ఉంటుందా అని అనిపిస్తుంది. అది రియల్గా చూసినప్పుడే మనకు అర్థమవుతుంది. సో దే ఆర్ కేపబుల్ ఆఫ్ అండర్స్టాండింగ్, దే ఆర్ కేపబుల్ ఆఫ్ రెస్పాండింగ్. మనం ఏమనుకుంటామంటే చిన్న బిడ్డ 1 నెల ఏం తెలుసు, 2 నెలలు ఏం తెలుసు అనుకుంటాం. అట్లా కాదు, వాళ్ళు మనకంటే ఇంటెలిజెంట్గా ఉంటారు. మనం చెప్పిన దాన్ని బాగా అర్థం చేసుకోగలుగుతారు. ఇంకా మనకు అర్థం కాదు, వాళ్ళు అర్థం చేసుకున్నారా లేదా. సో నిన్న నైటే నా గ్రాండ్ డాటర్ వచ్చేసి 2 months and 1 week పుట్టి, వాళ్ళమ్మ ఎందుకనో ఒక పేషెంట్ని చూడడానికి కిందకు వస్తే దాంతో చెప్పేసి 2 months అంటే మదర్ని వదిలిపెట్టి ఉండడానికి, అది నైట్ టైం, నేను కిందకు పోతానురా, నేను ఒక 1/2 hourలో వస్తాను అని అంటే, మామూలు టైంలో అయినా ఏడ్చేది, కానీ చెప్పేసి పోయిన తర్వాత తను వెళ్ళేదాకా అసలు ఏడవలేదు. పైన 2 ఉన్నారనుకోండి చూసుకోవడానికి. అది యాక్సిడెంటల్ కాదు, కళ్ళు తెరుచుకొని చూస్తున్నది, చెప్పేసి పోవడం చూసింది. వాళ్ళ అమ్మ ఒక 1/2 hour 40 minutes తర్వాత మళ్ళీ పైకి పోయింది, అప్పటిదాకా ఏడవలేదు. 2 months and 1 week. మనం అనుకుంటాం, నేను మార్నింగ్ లేచిన వెంటనే ఎప్పుడైనా ఒక మంచి మూడ్లో ఉంటే చూస్తూ ఉంటుంది. వెనెవర్ ఐ టెల్ ఎ స్టోరీ, నా ఐస్లోకి ఐస్ పెట్టి చూస్తూనే ఉంటుంది. ఏమర్థం అవుతుందో నాకు తెలియదు, కానీ ఎప్పుడైనా అంటుంది అంతే. ఒకటి మాత్రం నాకు అర్థమైంది, ఏదో బ్రాడ్గా మనం చెప్పేది అర్థం అవుతా ఉంది. లేకపోతే చైల్డ్ అటెన్షన్ ఇచ్చి మనం మాట్లాడినంతసేపు చూడాల్సిన అవసరం లే. ఇట్లా అట్లా తల తిప్పుకుంటా, చేతులు కాళ్ళు కొట్టుకుంటా గమ్మున ఉండొచ్చు. వినేటప్పుడు అటెంటివ్గా 10 నిమిషాలు మాట్లాడినా, 15 నిమిషాలు మాట్లాడినా మన కళ్ళలో కళ్ళు పెట్టి ఏం మాట్లాడుతున్నారు అని. అదే ఇందాక ఇంకొక స్లైడ్ చూపించినప్పుడు, అప్పుడే డెలివరీ అయిన మదర్కి బేబీ ఏడుస్తూ ఉంటుంది. బేబీని తీసుకొచ్చి ఆ మదర్ దగ్గర పెట్టి ముద్దు పెట్టించగానే చైల్డ్ రికగ్నైజ్ ది స్మెల్ ఆఫ్ ద మదర్, సౌండ్ ఆఫ్ ద మదర్. ఆ 4 క్వాలిటీస్, ఫిజికల్ క్వాలిటీస్ అట్ బర్త్ ఇట్ సెల్ఫ్ చైల్డ్ ఈజ్ ఏబుల్ టు రికగ్నైజ్, అండ్ ఏడవడం స్టాప్ చేసేస్తుంది. సో అటువంటి చైల్డ్ని మీరు మోస్తున్నారు. who are thousands of times more intelligent than us. మనం ఏది చెప్పినా వాళ్ళు ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు. సో అందువల్ల రైట్ థింగ్స్ ఇవ్వండి. ఈ ప్రెగ్నెన్సీ జర్నీ ఎట్లా చేయాలి, మీరు ఏమనుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఆ బుక్ కూడా చదవండి. చాలామందికి చెప్తాము, ఫోర్స్ చేయలేం కదా. మనం ఎంతవరకు చెప్పగలం, ఇది మంచిది అని చెప్పగలం. ఇప్పుడు మంచిది అంటే, ఇప్పుడు సపోజ్ నిప్పు ఉందనుకోండి, తాకబాకు అని చెప్తాం.
పోయి నేను పట్టుకుంటానంటే ఇంకేం చేయగలం? తాకిన తర్వాత నొప్పి తెలుస్తుంది. అట్లే మంచి విషయం కూడా ఇది మంచిది మంచిది అని చెప్తాం. ఉపయోగించుకుంటే మంచిది, ఉపయోగించుకోకపోతే ఎప్పుడో ఒకప్పుడు తెలవచ్చు, తెలవకుండా కూడా పోవచ్చు. సో దాన్ని యూటిలైజ్ చేసుకున్న వాళ్ళు ఈ వీడియోస్ని కానీ బుక్ను కానీ తర్వాత కౌన్సిలర్స్ దగ్గర వచ్చి మాట్లాడినప్పుడు యాంటీనేటల్ మీటింగ్స్ బాగా ఉపయోగించుకున్న మదర్స్ కూడా ఉన్నారు, ఎక్స్ట్రాడినరీగా చేసినారు. సో వాళ్ళ పిల్లలంతా డిఫరెంట్గా ఉన్నారు అండ్ దే ఆర్ ఎ హ్యాపీ ఫ్యామిలీ నౌ. సో వాటికి ప్రిపరేషను తెలుసుకోవడానికి మీరు ఎఫర్ట్ పెట్టి ఇవన్నీ తెలుసుకోండి. థ్యాంక్ యూ.